హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. కమ్మటి బీరకాయ కూర చేసేసుకుందామా? వచ్చేయండి. దానికి కావాల్సినవి కేజీ బీరకాయలు ఇలా చెక్కు తీసి ముక్కలు చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 3 ఉల్లిపాయలు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఇంకా పోపు దినుసులు. ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. దీంతో కమ్మటి బీరకాయ కూర చేసేసుకుందాం. వచ్చేయండి. నూనె వేడెక్కాక పోపు దినుసులు వేసేసి పోపు చక్కగా దోరగా వేయించేసేయండి. బీరకాయలు అప్పుడప్పుడు చేదొస్తూ ఉంటాయండి. బీరకాయ ముక్కలు తరిగేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి. కూర చేదైతే అస్సలు బాగుండదు, టేస్ట్ మారిపోతుందన్నమాట. పోపు వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేసేయండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసి ఉల్లిపాయలు పోపు ముక్కలు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసి మొత్తం కలిపేసేయండి. బీరకాయ కూర భలే రుచిగా ఉంటుందండి. చాలామందికి బీరకాయ నచ్చదు. ఈ స్టైల్లో కనుక చేశారనుకోండి కంచం ఖాళీ అయిపోతుందన్నమాట. ఒక్క 5 నిమిషాలు మూత పెట్టి కూరని మగ్గనిచ్చేసేయండి. బీరకాయలో ఉన్న నీరంతా ఇలా బయటకు వచ్చేస్తుంది. ఒక్కసారి మళ్ళీ కలిపి ఇంకొక 5 నిమిషాలు కూరను మగ్గనిచ్చామనుకోండి, ఉన్న నీరంతా ఎగిరిపోయి బీరకాయ ముక్క చక్కగా ఉడికి సాఫ్ట్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు మనకి రుచికి తగినంత కారం వేసేసుకుని బీరకాయ కూరని మగ్గిచ్చేసుకోవటమేనండి. 2 నిమిషాలు ఇలా మగ్గిందనుకోండి, చక్కగా కూర రెడీ అయిపోతుందన్నమాట. ఈ కూర చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. భలే రుచిగా ఉంటుందండి. సరిగ్గా చెప్పాలంటే ఇది బ్యాచిలర్ రెసిపీ అని కూడా చెప్పచ్చండి. ఎందుకంటే 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఈ చేసుకోవటం కూడా ఈజీ అనమాట. పైన చివరిగా కొత్తిమీర చల్లేసామనుకోండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవటమే. ఎలా ఉంది మన రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వేడి వేడి కమ్మటి బీరకాయ కూర రెడీ అయిపోయిందండి.